హలో అండి అందరికీ. ఈరోజు నేను చోలే మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను. దానికోసం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చోలే తీసుకుని నైటే నానబెట్టి ఉంచుకోవాలండి. మార్నింగే ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఇక్కడ నేను దీనికోసం 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ ఇంకా హోల్ గరం మసాలా కలిపి మిక్సీ పెట్టానండి, పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత దీంట్లో 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోకి టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలండి. సో దానికోసం నేను 2 టమాటాలు తీసుకుని పేస్ట్ చేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీలోకి కొంచెం మెంతు ఆకు వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. సో అది మన ఇష్టం. నేనైతే కొద్దిగా మెంతు ఆకు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న చోలేని తీసి స్టైనర్లో వేసి వడపెట్టుకుంటున్నానండి. ఈ చోలేని ఉడకబెట్టిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని పడేయొద్దండి. ఈ వాటర్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చోలేని ఆనియన్స్ టమాటా పేస్ట్ ఉంది కదా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఈ చోలేని టమాటా ఆనియన్ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మీకు ముందుగానే చెప్పాను కదా చోలే ఉడకబెట్టుకున్న వాటర్ అని పడేయొద్దు అని. ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని చోలే ఉడికేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూసారు కదా వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసిందండి. కర్రీ అయితే ఉడికిపోయినట్లే. ఒక్కసారి దీన్ని చెక్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇది ఉడికిందో లేదో చూసుకోండి. చూడండి, ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. ఇదైతే బాగానే ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ కర్రీ అయితే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.